లేదు నేనే గెలిచాను. లేదు లేదు నేనే గెలిచాను. అలా ఎలా అవుతుంది? 2 మినిట్స్ ఇంగ్లీష్లో మాట్లాడుకుందాం అనుకున్నాం, నువ్వు అదే అని పిలిచావు. నువ్వు ఎలా ఇంగ్లీష్లో మాట్లాడినట్టు అయ్యిద్దమ్మా. అదేం లేదు నేనే గెలిచాను. ఏంట్రా ఏం చేస్తున్నారు ఇక్కడ మీరు? ఓ పొట్టి, నువ్వే చెప్పు, మా ఇద్దరు ఎవరు గెలిచారనేది. అసలు ఏం జరిగింది అది చెప్పండి, అప్పుడు గెలిపెవరిదో ఓటమివరిదో నేను చెప్తాను. మేమిద్దరం ఛాలెంజ్ చేసుకున్నాం 2 మినిట్స్ వరకు ఇంగ్లీషే మాట్లాడాలని చెప్పి. వాడేమో అరే అన్నాడు, వీడేమో మామ అని పిలిచాడు. ఇప్పుడు చెప్పు, మా ఇద్దరిలో ఎవరు గెలిచినట్టు? నేనే గెలిచాను కదా. లేదు లేదు నేనే గెలిచాను. ఇదంతా ఇందుకు కానీ నువ్వు చెప్పు, మా ఇద్దరిలో ఎవరు గెలిచారనేది. ఈ ఇద్దరిలోనా? అదిగో ఇంగ్లీష్ మేడం వస్తుంది, మేడంని అడిగితే సరిపోతుందేమోగా. ఏంటి, ఏం చేస్తున్నారు ఇక్కడ మీరు? వీళ్ళిద్దరూ గొడవ పడుతున్నారు మేడం, నేను గెలిచాను అనుకుని. అసలు ఏమైంది? నేను చెప్తాను ఆగండి మేడం. లేదు నేను చెప్తాను. మేడం వీళ్ళిద్దరూ 2 మినిట్స్లో ఇంగ్లీష్ మాట్లాడాలనుకున్నారంట మేడం. కానీ ఇద్దరు, వీడేమో అరే అని వాడేమో మామ అని చెప్పి ఓడిపోయారు. కానీ ఇప్పుడేమో నేను గెలిచాను అని చెప్పి ఓ గొడవ పడుతున్నారు మేడం. ఇప్పుడు చెప్పండి మేడం, నేను అరే అనేది చిన్న పదం, అరే మామ అనేది పెద్ద పదం కదా, అయితే నేనే గెలిచాను కదా. మీరు ఇప్పుడు గెలిచారో లేదో అనేది నేను ఇప్పుడు చెప్పను, మీకు ఒక టాస్క్ పెడతాను. ఆ టాస్క్ గెలిచిన వాళ్ళే ఈ గేమ్లో కూడా గెలిచినట్టు, సరేనా? ఓకే మేడం. నాకు కూడా ఓకే మేడం, దేనికైనా రెడీ. 24 అవర్స్ ఇంగ్లీష్లోనే మాట్లాడాలి. ఏంటి 24 అవర్సా? ఏంటి మేడం 24 అవర్స్ ఇంగ్లీష్లోనే మాట్లాడాలా? మాట్లాడలేరా? అయితే మీరు ఓడిపోతారా? చెయ్యలేరా ఇది? చిచి అదేం లేదు మేడం, నేను ఇప్పటి నుంచే మాట్లాడేస్తాను. ఇప్పుడు నుంచి మీ టాస్క్ స్టార్ట్. ఇక నుంచి మీరు ఇంగ్లీష్లోనే మాట్లాడాలి. రేపు పొద్దున్న స్కూల్కి వచ్చే వరకు కూడా ఇంగ్లీష్లోనే మాట్లాడాలి, సరేనా? సరే మేడం, పదండిరా మనం ఆడుకోవడానికి వెళ్దాం. ఓకే, యూ స్టాండ్ హియర్, ఐ గో అండ్ టుక్ మై బ్యాగ్స్. ఓకే, వి ఆర్ ఆల్ గో టు గేమ్స్. ఓకే. అరే నీ ఇంగ్లీష్ మరీ భయంకరంగా ఉందిరా, నాకు భయం వేస్తుంది, అసలు ఏం అర్థం కాలేదు. ఓకే ఓకే తప్ప. యూ ఇంటర్మీడియట్ ఇంగ్లీష్ ఫెలో, ఐ నో యూ నాట్ అండర్స్టాండ్ దిస్ మచ్ ఆఫ్ హై లెవెల్ ఇంగ్లీష్. వెయిట్, స్టాండ్ హియర్. నువ్వు ఇంగ్లీష్ మాట్లాడవేంట్రా? దిస్ మచ్ ఆఫ్ వేస్ట్ ఇంగ్లీష్ ఐ డిడ్ంట్ టాక్. ఓ పొట్టి, వెన్ ఐ టాక్ తెలుగు బై మిస్టేక్ యూ కవర్డ్. ఓకే, డోంట్ టెల్ టీచర్. వెన్ యూ టెల్ టీచర్ ఐ కిల్ యూ యువర్ నెక్. సర్లేరా, నువ్వు వచ్చావా, పద మనం ఇంకా ఆడుకోవడానికి వెళ్దాం. హలో, వాట్ గేమ్ ప్లే? అయ్య బాబాయ్ నువ్వు మాట్లాడకురా, ఏదైనా బుక్ ఉంటే దాంట్లో రాసివు, నేను చదువుతాను, అంతే తప్ప నువ్వు మాట్లాడకు. ఓకే ఓకే. వై ప్లేయింగ్? ఐ హ్యావ్ సో మచ్ దాహము, ప్లీజ్ డ్రింకింగ్ సమ్ టీ కాఫీ. సరే సరే పద వెళ్దాం మనం. వాట్ హీ సెడ్ ఏ లాంగ్వేజ్? దిస్ ఈజ్ అప్పర్ సైడ్ ఇంగ్లీష్. అబ్బో, ఇద్దరు గొడవ పడ్డం ఆపితే మనం వెళ్ళి చాయ్ తాగుదాం. లెట్స్ గో. థ్యాంక్స్ ఏ బాబు, నాకు కాపాడేశావు. దాహం అని చెప్పి వచ్చేసింది ఒకేసారి. అరే ఇప్పుడు కూడా తెలుగే మాట్లాడుతున్నావు కదరా నువ్వు. పోయి గట్టిగా మాట్లాడుకాడు, విన్నాడు అనుకో, ఇప్పుడు అదో గోల. సర్లే పద. ఇదేంటి రాము అన్న ఇక్కడ లేడేంటి? వెయిట్, ఐ గో అండ్ సీ కమ్. నువ్వు మాత్రం అడిగి నేను తెలుగు మాట్లాడినట్టు చెప్పకు, సరేనా? ఫ్రెండ్ రా. అమ్మో, నువ్వు ఇలా కొత్తగా మాట్లాడుకు. మనమిద్దరం కలిసి అక్కడ కేఫ్ ఉండిద్ది చూడు, కాఫీ కాస్ట్లీగా ఉండిద్ది, అక్కడికి వెళ్ళి తాగుదాం, సరేనా? నువ్వు చెప్పకూడదు మరి. సరేరా. హలో బాబాయ్, ఎక్కడి నుంచి వస్తున్నావు? నీ గురించే వస్తున్నాను. ఇప్పటి వరకు ఎక్కడికి వెళ్ళావు? ప్రకృతి పిలిచిందని అటు వెళ్ళొచ్చానులే కానీ ఏం కావాలి నీకు? మా ముగ్గురికి మసాలా చాయ్. సరే, నేను చిటికల్లో తెచ్చేస్తాను, ఆగు. హలో, వాట్ డూయింగ్? ఐ గో అండ్ టెల్ బాబాయ్, రాము బాబాయ్, ఐ కాల్ టెల్ 3 మసాలా చాయ్. ఇదిగోండి మసాలా చాయ్. సూపర్ ఉంది రాము అన్న. పొట్టి, వాట్ యు
షుగర్. నీకేం తెలుసు, అక్కడ ఉన్నాయి రెండు కప్పులు మసాలా చాయ్. కాబట్టి ఒకటి నాకు, మీ ఇద్దరిలో ఒక్కరే తీసుకోవాలి. మరి ఎవరు తీసుకుంటారనేది మీరే చూడాలి. పొట్టి, ఈ కళ్ళేమైనా పోయాయా? అక్కడ ఉన్నాయి 2 కప్పులు కదా, అలా చెప్పాను. అమ్ము అంకుల్, యు సెడ్ కాఫీ ఇస్ దేర్ ఆర్ నాట్? మసాలా చాయ్ అయిపోయింది, ఈ 2 కప్పులు మాత్రమే మిగిలాయి. అలా అయితే వాడికి మసాలా చాయ్ అంటే చాలా ఇష్టం. కొద్దిరా, నువ్వే తాగు. మసాలా చాయ్ నీకు చాలా ఇష్టం కదా. పర్వాలేదు, నీకు తల పట్టేస్తుంది, నువ్వు తాగు ముందు. అయితే ఓ పని చేయి రాము బాబాయ్, ఆ కాఫీని ఇంకో గ్లాస్లో వేసి ఇవ్వు. సమానంగా చేసి మా ఇద్దరికి ఇవ్వు, సరిపోతున్నప్పుడు. అవునరా, కరెక్ట్గా ఆలోచించావు, బాగా చెప్పావు. సరే అయితే ఆగండి, ఇంకో కప్పు తీసుకుని వస్తాను. ఇంక అలా చూస్తున్నావు మా ఇద్దరిని? ఎందుకు అలా చూస్తున్నానంటే, మీరు ఇంగ్లీష్ మాట్లాడతానని ఛాలెంజ్ చేసుకున్నారు కదా, ఇద్దరు గొడవ పడ్డారు కదా, మళ్ళీ ఇప్పుడు ఏమైంది? సారీ రా, నేను ఇందాకే రాము బాబాయ్తో తెలుగు మాట్లాడేశాను, ఏమనుకోకు. నువ్వే గెలిచావులే, నేను ఓడిపోయాను. నువ్వు ఇప్పుడు మాట్లాడినట్టున్నావు తెలుగు, నేను ఎప్పుడో మాట్లాడేశాను. కాబట్టి నువ్వే గెలిచావు, నేను ఓడిపోయాను. అదేం కుదరదు, నువ్వే గెలిచావు. అలా ఎలా కుదురుతుంది? నువ్వే గెలిచావని చెప్తున్నానా? లేదు లేదు, నువ్వే గెలిచావు. లేదురా, నేను చెప్తున్నాను కదా నువ్వే గెలిచావని. నువ్వే గెలిచావురా. నాకు బూతులు వచ్చేస్తున్నాయి. నువ్వే గెలిచానని చెప్పాను, ఇదే ఫైనల్. లేదు, నేను చెప్పిందే ఫైనల్. ఒరే బాబ్రే, మళ్ళీ వీళ్ళు స్టార్ట్ చేశారు. అలాంటి ఫ్రెండ్స్ ఉంటారు కదా, వాళ్ళకి ట్యాగ్ చేయండి, అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్